జరిగింది ఏంటనేది అది మనకు కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. బట్ చాలా పెద్ద నష్టమే జరిగింది. బట్ ఈ రెండు ఆపరేషన్ సింధూర్లో రెండు పార్ట్స్ మనం చేశాం. ఈ ఈ ఈ క్రమంలో కొంతమంది నుంచి వస్తూ ఉంది రకరకాలుగా, ఇంకా చేసి ఉండాల్సింది కదా, ఎందుకు కాల్పుల విరమణ, మోడీ ఫైర్ అనుకున్నాము, సీజ్ ఫైర్ చేశాడు, ఇట్లాంటి టాక్స్. నేను ఆయన ఎక్స్ చీఫ్ నరవణే కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అంటే అదేదో మీరు సినిమాల్లో చూసినట్టో లేదంటే వెబ్ సిరీస్లో చూసినట్టు అనుకోగాకండి, అట్లాంటి కామెంట్స్ ఎవరు పడితే వాళ్ళు ఇష్టరాజ్యంగా మాట్లాడొద్దని ఆయన కూడా నేను కామెంట్ చేశాడు. భరత్రెడ్డి గారు, నేను మన జీవన శైలికి దగ్గరున్న చిన్న ఉదాహరణ తీసుకుందామని, నేను ఒక 1000 కోట్ల డీల్ సైన్ చేయడానికి రోడ్డు మీద వెళ్ళాలి. నేను శరవేగంతో ముందుకు వెళ్ళిపోతున్నాను. 5 గంటలకి టెండర్ టైం ఫినిష్ అయిపోతుంది. 5 గంటల కంటే ముందు నేను అక్కడ ఉండాలి. నాకు ప్రత్యర్థి ఉన్నాడు, నేను అక్కడికి 5 గంటలకు చేరకూడదు, ఆ టెండర్ సైన్ చేయొద్దు, టెండర్ నేను వేస్తే నాకే వస్తుందని ప్రత్యర్థికి తెలుసు. ప్రత్యర్థి ఒక మోటార్ సైకిలిస్ట్ నన్ను రోడ్డు మీద పంపించి నా కారుతో గుద్దిస్తాడండి. నా కారుకి డ్యామేజ్ అయింది. నా కారులో నా వైఫ్, నా కొడుకు కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళు కూడా చూశారు, మోటార్ సైకిల్ వాడే వచ్చి నన్ను గుద్దాడు అని. ఈ సిచ్యువేషన్ లో ఫస్ట్ 5 నిమిషాలు మనం తగాదా పెట్టుకుంటాం మోటార్ సైకిల్ వాడితో. కానీ అండ్ నా కొడుకు, కారులో ఉన్న నా వైఫ్ కూడా నా మీద ప్రెషర్ తీసుకొస్తారు. అదేంటి, వాడు వచ్చి గుద్దాడు మన కార్ని, మన కార్ కి డ్యామేజ్ అయింది, నువ్వు కొట్టాడలేదేంటి వాడితో గట్టిగా అంటే, నేను ఒక చెంపదెబ్బ కొడతాను వాడిని. కొట్టాక ఫోన్ చేసి పోలీసు వాడిని పిలిపించి వాడిని అప్పగించేస్తాను. అప్పగించేసి నేను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? డెఫినెట్ గా యూ హ్యావ్ టు రీచ్ దట్ స్టేషన్. టెండర్ వేసే దగ్గరికి ఇమీడియట్ గా రీచ్ కావాలి మీరు, ఫాస్ట్ గా. ఎగ్జాక్ట్లీ సార్. సో ఏదైతే గ్రోత్ పథం మీద ఇవాళ భారత్ అనే దేశం ఈ కార్ లో శరవేగంగా ముందుకెళ్తోందో, ఈ కార్ ని ఆపడానికి చాలా దుష్ట శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అండ్ ఈ దుష్ట శక్తులు ఈ మోటార్ సైకిల్ రైడర్ లాగా ఎన్నో చిన్న చిన్న ప్లేయర్స్ ని మనకు అడ్డంకుల్లాగా వేస్తూ ఉంటాడు. మనము టెండర్ ని మర్చిపోయి మోటార్ సైకిల్ వాడి మీద ఈగోతో కొట్లాడడం మొదలు పెడితే నాకున్న అవకాశాలు నాకు చేజార్చిపోతాయి. నాకు తెలుసు, నా ఇంట్లో నా కార్లో ఉన్న నా కొడుకు, నా వైఫ్ ఇద్దరు కూడా నన్ను అంటున్నారు, అరే ఇదేంటి నువ్వు మొగాడివైనా, అసలు ఆ మోటార్ సైకిల్ ఆడ అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే నువ్వేం చేయట్లేదే అని అంటాడు. కానీ నాకు తెలుసు కదా ఏం చేయాలో. సో ఒక రాష్ట్ర ప్రధాని కానివ్వండి, ఒక రాష్ట్ర హెడ్ కానివ్వండి, ద హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ నోస్ వాట్ ఈస్ ఇంపెరిటివ్ ఫర్ అస్. పాకిస్తాన్ విల్ ఆల్వేస్ బి అ మైనర్ ఇన్కన్వీనియన్స్. ఎవరైతే ఇంపార్టెంట్ కాదో మన జీవన శైలికి, మన జీవనాధారానికి, వాళ్ళని మనం ఫోకస్ చేసుకొని మన బతుకులు మనం పాడు చేసుకోవద్దు. మన ప్రత్యర్థులకు కావలసిందే అది. అందుకోసమే ఇవాళ పాకిస్తాన్, చౌదరి గారు చెప్పిన మాటనే నేను ఇంకోలాగా చెప్తున్నాను, కన్నం వేసిన దొంగని తేలు కొట్టిన పరిస్థితి పాకిస్తాన్. ఎక్కడ కొట్టామో, ఎక్కడ వాచిపోయిందో గట్టిగా చెప్పుకోలేని పరిస్థితి పాకిస్తాన్ ఇవాళ. ఓకే, కొట్టామా లేదా అనేది, ఎక్కడ కొట్టామో పబ్లిక్ కి తెలుసు, ఎక్కడ ఇంకొన్ని జాగాల్లో కొట్టామో అది వాచిపోయింది, చెప్పుకోలేకపోతుంది పాకిస్తాన్. పాకిస్తాన్ తగ్గింది వెనకాల. మనకేం కావాలో అది మనం అచీవ్ చేశాం. మనం ఇవాళ 1000 కోట్ల టెండర్ వైపు పరిగెత్తాలి. అండ్ దట్ ఈస్ వాట్ ఇండియా ఇస్ డూయింగ్. అందుకోసమే వేరే శక్తులు కూడా కొంచెం దీన్ని ఈ కాన్ఫ్లిక్ట్ ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా, కానీ లేదు ఇది ఇంపార్టెంట్ కాదు, మనం ఎక్కడ ఇంపార్టెంటో అక్కడికి వెళ్ళి చూసుకుందామని మనం వెళ్ళిపోతున్నాం. రైట్. అండ్ వాడు ఇంకో దురఘాతం చేయకుండా మనం ఏం చేసాము, మన కార్ డ్రైవర్ ని అక్కడ నిలబెట్టేసాము. అంటే భారత సైన్య ఏవైతే శస్త్ర దళాలు ఉన్నాయో, they are keeping a watchful eye on Pakistan. Okay. They know how to hit Pakistan, where to hit Pakistan, how hard to hit Pakistan. Goal post ఇవాళ షిఫ్ట్ అయిపోయింది ఆల్రెడీ. భారతదేశం ఇంతకు ముందు ఎలా అయితే పాకిస్తాన్ ని హ్యాండిల్ చేసేదో ఆ లీవరేజెస్ మారిపోయాయి గత 5 రోజుల్లో. We will discuss it about some other time in detail, right? But today పాకిస్తాన్ కోరలు తీసిన త్రాచుపాము
నాగుపాము వాట్ ఎవర్ కోరలు లేవు ఆ దేశానికి ఇప్పుడు. Okay. ఆ కోరలు తీసేస్తాము. ఎంత బుస కొట్టినా కొట్టనివ్వండి, ముందు కొట్టిన బుసకి ఈ బుసకి చాలా తేడా ఉంది. ఓకే సో పాకిస్తాన్ ఎంత బుస కొట్టినా కానీ ఇండియా నౌ విల్ క్యారీ ఆన్ ఇట్స్ ఓన్ పాత్ అండి. ఓకే భరత్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతారు. కృష్ణారెడ్డి గారు సరే Yes. కూరలు పీకాం అంటున్నారు.